కథాభిమానులకు నమస్సులు. ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది చదివి వినిపించినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఒక అద్భుతమైన కథని ఈరోజు మీకు వినిపిస్తున్నాను. మన తెలుగు సాహిత్యంలోనే ఒక మహాద్భుతమైన రచయిత గుడిపాటి వెంకటాచలం గారు రాసిన ఓ పువ్వు పూసింది అనే కథ ఇది. ప్రకృతికి స్త్రీ పర్యాయపదం. ఒక పువ్వులో స్త్రీ హృదయాన్ని ఆవిష్కరిస్తూ కవితాత్మకంగా సాగిన ఈ కథ ప్రపంచ స్థాయి కథలలో ఒకటిగా ఎన్నదగినది. ఇక కథలోనికి వెళదామా? అర్ధరాత్రి అడవిలో పువ్వు పూసింది. చుట్టూ చీకటిని చూసి భయమేసి అమ్మా అని ఏడ్చింది. ఆకులు తొడిమెలు దగ్గరగా తీసుకుని భయం లేదని పూయించాయి ఆ తెల్లని పసిపువ్వుని. ఏడి అంది పువ్వు. ఎవరు అంది తల్లితీగ చీకట్లోంచి. నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చాడు అతను. ఎవరు తీసుకొచ్చారు? నేనే తెచ్చుకున్నాను నిన్ను, నా గారాబాన్ని, నా బంగారాన్ని, నా ముద్దుల మురిపాన్ని నిన్ను. నువ్వేనా? ఎవరో అనుకున్నాను. నువ్వేనా నా చేతిని పట్టుకుని నక్షత్రాల మధ్య నుంచి ఆడుతో నవ్వుతో అట్లా తేలి వచ్చి నన్నిక్కడ దించింది? ఓసారి కనపడు. తెల్లారని నన్ను చూద్దుగాని. ఇప్పుడు పడుకో. భయమేస్తోంది. కిందకి పడిపోతానా? నేను పట్టుకున్నాను కాదు. ఆకలేస్తోంది అమ్మా. పువ్వు నోట్లోకి వెచ్చగా తీయగా ఒంటినంతా సంతోషంతో నింపుతో పాలు వచ్చాయి. వచ్చావా అని ఒళ్ళో పెట్టుకుని ఊపింది గాలి. అమ్మా, ఏమిటి అట్లా పాకుతోంది నా వెనుక? ఏం లేదు, అది పాము. తిండి కోసం తిరుగుతోంది. నన్ను తింటుందా? నిన్నెందుకు తింటుంది? చాలా మంచిది. పిట్టపిల్లల్ని తింటుంది. మన జోలికి రాదు. పెద్ద పెద్ద చెట్ల వెనక నుంచి అర్ధచంద్రోదయమవుతోంది. కళ్ళు పెద్దవిగా విప్పింది పువ్వు. చెట్ల కొనలు మెరుస్తున్నాయి. నేలమీద సందుల్లోంచి చారలుగా వెన్నెల పాకుతోంది. చీకటిని పక్కలకి తోసుకుంటూ చుట్టూ అడవిని చూసి చూడు అమ్మా చూడు అంటూ చప్పట్లు కొట్టి ఆడింది పువ్వు. నిద్రకళ్లతో పాడుతోంది తల్లి. తలెత్తి తల్లి వంక చూసింది. ఎంత అందంగా ఉన్నావమ్మా. తన కళ్ళకి అందక తల్లిని తీగలు చీకట్లలోకి పెనవేసుకున్నాయి. పరిమళాలలో విరబోసుకుని నల్లని నీడల్లో ఊగుతున్నాయి ఆకు గుబుర్లు. ఎవరి మీదనమ్మా కావిలించుకుని అల్లుకున్నావు? అతనెవరు? గంభీరంగా అట్లా నుంచున్నాడు నీ బరువు మోస్తో. మీ నాన్న. అమ్మా అమ్మా అమ్మా, ఎవరు అట్లా కిరకిరమంటారు? అమ్మా పట్టుకో నన్ను. అవి కోతులు, మీ నాన్న కోసం వస్తాయి. నిన్నేం చెయ్యవు అవి. మరి నాన్న వాటిని. తన పేరు పిలుస్తున్నారు పాడుతో. వెన్నెలలో తేలి తన చుట్టూ మూగుతున్నారు పుష్పకిన్నెరలు. తనెరుగును వాళ్ళని. పుట్టావా? నువ్విక్కడ పుట్టావా? చుట్టూ మూగి పువ్వుని కడుగుతున్నారు. రేకుల్లో చిన్న చిన్న నొక్కులు అందంగా దిద్దారు. మంచు ముత్యాల హారాలు వేశారు. వాళ్ల వెనక తనకి కనపడకుండా నీడలో ఎవరు నించున్నారు? తనకి తెలుసు ఎవరో. ఎప్పటెప్పటి నుంచి? అనంతకాలం నుంచి. అనేక రూపాలలో, అనేక లోకాలలో, అనేక ఆనందాలలో తనతో చెయ్యి కలిపి ఎన్నడూ తనని వదలని ఆ నీడ ఎవరు? తన తలపై నుంచి చీకట్లలో నుంచి తీయని పిలుపు. దూరంగా దేనికోసమో అరుపు. ఆకులన్నీ నిలిచి వింటున్నాయి. గాలి చిన్న తరంగాలతో పులకరించింది. ఎవరు? ఎవరు? ఎంత వెతికినా కనిపించని ఎవరు? అమ్మా అమ్మా ఎవరు? కోయిల. ఎవర్ని పిలుస్తుంది? ప్రియుణ్ణి. రాడేం? చీకటి. మళ్ళీ పిలవమను. పిలుస్తుంది. ఎంత అందమమ్మా ఈ లోకం. నేనెక్కడ ఉన్నాను ఇక్కడికి రాక? పువ్వుకి ఎదురుగా జ్వలించే పెద్ద కాంతి పుష్పం అంధకారపు తూర్పు శాఖన వికసించి జ్వలిస్తోంది. తేలికగా కప్పి నవ్వించే మబ్బుతెరలోంచి తన వెలుగు చేతుల్ని జాస్తోంది పువ్వు వైపు. ఉత్సవాలు, వాయిద్యాలు, అరుపులు, సంతోషాలు. ఊడుస్తున్నారు, తోరణాలు కడుతున్నారు.
జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ప్రతి మబ్బుకి రంగుల్ని అలంకరిస్తున్నారు. ఆతృతగా సంతోషాన్ని ఆపుకోలేక ఇటూ అటూ పరిగెత్తుతున్నారు అనిల కుమారులు. దుమ్ము దులుపుతూ అందర్నీ మేలుకోమంటూ ఎండిన ఆకుల్ని దూరంగా తోసేస్తూ చెట్లు గాలిలోకి నోళ్లు తెరుచుకుని ఆరగిస్తున్నాయి ప్రథమ భోజనాన్ని. కాంతి, కాంతి, ప్రపంచమంతా కాంతి, ఆకాశాన్నంతా ఆనందంతో నింపుతో కాంతి. అలలు మల్లే కాంతి విరుచుకుపడుతోంది లోకం మీద. లోకం రూపమే మారింది. సగం చందమామ నవ్వుతో నమస్కరించి ఆకాశం లోపల కరిగిపోయినాడు. లోకాధిపతి వలె వెలిగిన వేగుచుక్క భయంతో ఏ మూలకో ఒదిగాడు. మబ్బులు సిగ్గుతో రంగుల్ని కడిగేసుకుని తెల్లని ఒళ్లతో పక్కపక్కల ముడుచుకున్నాయి. దేదీప్యమైన కాంతితో ఎర్రగా ఎక్కడ కల్మషాన్ని, అంధకారాన్ని, అల్పత్వాన్ని సహించని, క్షమించని దివ్య నిర్మల తేజస్సులు చిమ్ముకుంటూ బయలుదేరాడు మార్తాండు. పక్షులన్నీ రెక్కలు చాచి ఎగురుతున్నాయి. మృగాలు ఒళ్ళు విరుచుకుని కదులుతున్నాయి. పవనకుమారులు చెట్ల ఆకు చివర్లలో కూర్చుని భయంగా చూస్తున్నారు. సమస్తమూ మరిచి కళ్ళు తెరుచుకుని చూస్తున్న పువ్వు వైపుకి తీక్ష్ణంగా ఒక్క కిరణాన్ని విసిరాడు సూర్యుడు. చచ్చాను అని కళ్ళు మూసుకుంది కన్య. ఒళ్ళంతా వణికింది. దెబ్బతిన్నట్టు సొమ్మసిల్లింది. తానంతా ఎర్రగా అయిపోయింది. ఒక్కసారి తన మొదట్లోంచి నేలలోంచి చీల్చుకుని తనలోకి దిమ్మిరించే అమృతంతో తానంతా నిండిపోయింది. అమ్మా అని ఒక్క అరుపు అరిచింది. భయం కాదు, సంతోషం కాదు, చావు కాదు, పుట్టుక కాదు, నవయవ్వనం. తనలోకి ఆ లేత ఎండ, వెన్నెల, కింద గడ్డి నవనవ, ఆకాశంలోని నీలపు నునుపు, తన తండ్రి కొమ్మల బలం, కోయిల కంఠంలోని జాలి, గాలిలోని అర్థం లేని అల్లరి, తన తల్లి వేళ్లకింది భూమిలోని అనర్గళ సారం అన్నీ ప్రవహించాయి. తన రేకుల్లో తళతళలు, తన ఈనెల్లో నున్నటి ఉబుకు, తన బుడిపెల్లో పగలడానికి సిద్ధమైన మదపు సౌరభం, తన తొడిమెలో విశాలమవుతున్న బలం, తన సమస్తంలో ఆగని, అంతులేని, కారణం లేని కాంతి. అకస్మాత్తుగా తనని ముంచుతో, చీలుస్తో, పైన దొర్లే సముద్రం అలల మల్లే మూర్ఛలు తెప్పించే పరిమళం. తనని, తల్లిని, గాలిని, ఆకాశాన్ని నింపి పొర్లి అలలుగా, జ్వాలలుగా తనలోంచి పరిమళాలు. పట్టలేక పక్కుమని నవ్వింది. ఆ నవ్వు ఎండకే కాంతినిచ్చింది. ఆ మత్తుకి, ఆ మాధుర్యానికి ఆకాశం కిందికి దిగిరావద్దా? గాలి ఈ వార్త ముల్లోకాలలో ప్రకటించవద్దా? ఆ కాంతి అంతా ఒక్కటై తనకి హారతి ఇవ్వద్దా? ఈ చెట్లు, పక్షులు, కీటకాలు, మృగాలు, ఈ అనంతాకాశం, సూర్యచంద్రులు, ఈ లోకమే తన పరిమళ సౌభాగ్యం కోసం సృష్టి పొందలేదా? తన ముందు ఇంకెవరు? అల్లరిగా గంతులేసింది. చప్పట్లు కొట్టింది. కళ్ళలోంచే కాంతుల్ని విసిరింది. ఎవరు అటు వెళ్ళినా ఆకుల వెనక దాక్కొని తొంగిచూసి పకపకా నవ్వింది. తన రేకుల్ని ఊపింది. పరిమళాల్ని ఎక్కడా అంతం లేని భాగ్యమల్లే విరజిమ్మింది ప్రపంచం మీద. సంగీతాలతో, నృత్యాలలో, సోలుతో, తూగుతో చుట్టూ మధుపాలు సేవించి వెంబడిరాగా పూలని లెక్క కింద తలెత్తి చూడకుండా గర్వంగా యవ్వనంతో మదించి ఒంటి నిండా పచ్చని పుష్పరజం చల్లుకుని పోతున్నాడు మధుపం. ఎండలో రజంలోంచి నల్లగా మెరిసే అతని దేహం, క్రూరమైన తొండం, రక్తం వలె ఎర్రనైన కళ్ళు, గాలిని శూలాల వలె గుచ్చే పెద్ద మీసాలు చూసి వణికింది పువ్వు. అమ్మా, ఎవరది అని తల్లి ఆకుపచ్చ పసిమి పమిటలో దూరింది. నవ్వి కూతురు తల నిమిరింది. నీ జోలికి రాడులే అంది కొంటెగా తల్లి. రాడా? ఎంత పొగరు అంటూ ఆకుల్లోంచి సగం తొంగిచూసి పరిమళాల్ని విసిరింది పువ్వు. ఊపిరాడనీక మొహానికి అడ్డుపడి రెక్కల బలాన్ని లాగేసే ఆ పరిమళానికి తల తిరిగి ఆగాడు మధుపం. అమ్మా, ఆగాడు అంది భయంగా పువ్వు. కానీ తనని ఆగనీక, నిలవనీక ఏమిటి ఆ బాధ? తీయని మత్తెక్కించే ఆ వేదన ఏమిటో తనకి తెలియక భయపెట్టి తనని తొందర చేసే ఆ కాంక్ష. తిరిగాడు తన వైపు. వెళ్ళిపోమన్నాడు అనుచరుల్ని.
మళ్ళీ ఇంకోసారి కొత్త పూరజం అతని నిండా చల్లి అలంకరించి ఎగిరిపోతున్నారు మిత్రులు. చుట్టూ ఆకుల మీద వాలి నవ్వుతున్నారు పోకిరివాళ్లు. తన వైపు ఎగురుతున్నాడు అతను బలంగా, ధైర్యంగా, అతనికి ఎవరు ఎదురు అన్నట్టు. ఎండలో మెరుస్తో తేలుతో గాలిని చీల్చుకుంటూ వస్తున్నాడు అనివార్యంగా. సిగ్గు, సిగ్గు, సిగ్గు. తన గర్వం, తన ఆధిక్యత, విజృంభణ ఏమీ లేవు. దాక్కుంది ఇంకా లోపలగా. వస్తున్నాడని భయం, సంతోషం. తీరా రాడేమోనని దిగులు, న్యూనత. వస్తున్నాడని గర్వం, సిగ్గు. ఏమిటి అంత స్వతంత్రం? ఏమిటి ఇంత ఆలస్యం? తను తప్ప ఇంకేం కనపడకుండా అయి తన చుట్టూ ప్రాధేయపడి పాడాలి. తాను మాత్రం అందక ఆకుల్లో తప్పించుకుని వేధించాలి. నిర్లక్ష్యంగా, అవలీలగా ఆకుల్ని ఒత్తిగించి తనని నలుగురు ముందు బాహాటం చేశాడు. క్రీగంటితో చూసి పో ధూర్తుడా అంది. కానీ తన కంఠస్వరమేనాది? ఏమిటా తీయదనం? ఆ ఆహ్వానం? తనెంత ప్రయత్నించినా తనకి లోబడని ఆ హృదయారాటం. వెడల్పైన స్వరంతో జుమ్ముమనే ఆపుకోలేని ప్రేమగీతాన్ని ఆలపిస్తూ తన చుట్టూ తిరుగుతున్నాడు. ముందు కాళ్ళని తన వైపు జాచి రెక్కల మీద రంగురంగులుగా మెరుస్తూ ఎండ. అతని ఒంటిమీద మదపు రజపు వాసన తల తిప్పుతోంది. పొంగి వచ్చే వరదమల్లే ముంచేసింది. తనకి ఇంకేం తోచకుండా మధుపగీతం, సముద్రపు హోరుమల్లే, రక్తపు పోటుమల్లే. అడుగుతున్నాడు, నవ్వుతున్నాడు, తల ఉంచి ముందు కాళ్లతో ప్రాధేయపడుతున్నాడు. నీకోసమే అనంతకాలం నుంచి వెతుకుతున్నాను. నా ఐశ్వర్యాన్ని నీ పాదాల ముందు గుమ్మరిస్తాను. తలెత్తి ఒక్కసారి నా వంక చూడు అంటున్నాడు. అన్నీ అబద్ధాలు, కానీ ఎంత మధురమైన అబద్ధాలు. నీ ఒక్కతివేనే నాకు అన్నాడు. ఆ పుష్పరజమంతా ఎక్కడిదో ధూర్తుడు. తెల్లని రేఖలు మెరిపించి చిన్న నవ్వు నవ్వి దాక్కుంది ఆకుల మధ్య గాలి సహాయంతో. అతను బలహీనంగా, మృదువుగా కొమ్మల్లోనూ దాక్కునే తన కోసం ఇంకా రాడేం? వెళ్ళిపోడు కదా? మెరుస్తో, రెక్కల ఊపుతో లెక్కలేని పువ్వుల మధ్య ముల్లోకాలలో అవలీలగా సంచారం చేయగలిగిన అతను ప్రత్యేకం తన కోసం. తన ముందు ప్రాధేయపడుతున్నాడు. పో అంది, పోతాడేమోనన్న భయంతో. మధుపమ్మ ఆ మాటతో ఆమె తన సొంతమైనట్టు, అధికారమైనట్టు, సంకోచం లేకుండా విహరించే రాజ్యసీమ అయినట్టు, కరుకు గోళ్లతో మృదు పత్రాలు ఏమవుతున్నాయో అనే దృష్టి లేకుండా వాలాడు పువ్వు మీద. అమ్మా అని పెద్ద కేకేసింది, ప్రాణం పోతున్నట్టుగా. అమ్మ పలకలేదు. తనని వదిలారా? అందరూ వదిలారా? ఇదే అంతమా? తన ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. నిర్దయగా, ఏమీ తన అనుజ్ఞ లేకుండా క్రూరంగా గోళ్లతో చీల్చి తలదూర్చి తను ఎన్నడూ తనలో ఉన్నదని తెలియని తన గర్భ కుహరాంతరాన్ని తొండంతో ఛేదించి తాగుతున్నాడు మధువునంతా. ఒళ్ళు చీలికలవుతోంది. రక్తాన్నే తాగుతున్నాడు. వెనక కాళ్లతో పక్కల్ని సాగతీసి చింపుతున్నాడు. ఇంక తనెట్లా బతకడం? ఎట్లా మొహమెత్తడం? కానీ అప్రయత్నంగా రేకులతో అతన్ని కప్పి దాచుకుంది. తన ఈనెలతో సన్నని వంపుతీరిన నడుముని కావిలించుకుని దగ్గరికి లాక్కుంది. తనలోని పచ్చని పరిమళపు గంధాన్నంతా అతని నిండా చల్లింది. తననే తానర్పించుకుంది. ఇంక నన్ను వదిలి వెళ్ళకుమని వేడుకుంది. నేను నీ దాన్నంది. నీకన్నా ఇంకేం లేదంది. ఇంకా 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 నాలో ఇంకేం మిగలకుండా నా ప్రాణాన్నే, ఆత్మనే తాగేయమని రహస్యం పలికింది. జల్లుమంది ఒళ్ళు. తాను చూసిన సూర్యులు 1000 మంది కళ్ల ముందు భగ్గుమన్నారు. రాత్రి నక్షత్రాలన్నీ ధగధగా తన చుట్టూ నాట్యం చేశాయి. సముద్రాలు హోరుమన్నాయి. ఎలా భరించడం? ఈ ఆనందం, ఈ బాధ, ఈ తీపి, ఈ తీపు. గుండె బద్దలు కాదా? నాళాలు చీలిపోవా? తన రేకులే చించుకుని రాలిపోవా? ఆగలేక పట్టుకుంది. దగ్గరిగా కప్పేసింది. మూర్ఛపోయింది. వదిలేశాడు తనని కరుణామయుడు, మధురమూర్తి. తనని వదిలేసి
తన కళ్ళలోకి నవ్వాడు. ఏమియ్యగలదు తాను? చాలా హాయిగా సంతుష్టితో తన కళ్ళలోకి నవ్వాడు. ఎవరు? తానెట్లా తీర్చుకోగలదు ఈ కృతజ్ఞతని? నమ్రతతో నమస్కరించింది. తన మీద కాళ్ళూని అవలేలగా గాలిలోకి ఒక్క దూకు దూకి చీకటి వెలుగులాగు మెరిసి రెక్కల్ని జాచి ఒక్క చూపు తన వైపు వెనక్కి చూడకుండా వెళ్ళిపోయినాడు. అతని నెచ్చిలిగాళ్లని ఒక్క కేకతో పిలిచి వాళ్లతో ఉల్లాసంగా నవ్వుతో తన ఉనికినే మరచి అతని వెంటబడే అడ్డుపడే తన హృదయాన్నే తోసేసి తనకు తెలియని, తాను అందుకోలేని నీలపు లోకాల్లోకి ఆకుపచ్చ కాంతుల మధ్య నుంచి ఎగిరిపోతున్నాడు. కనబడ్డంత దూరం దిగులుతో తల ఉంచి చూస్తోంది. తానా కదలటం చేతకాదు. ఆకుల తెరల చాటున సిగ్గుగా పెరిగిన కన్య. ఏమని తాను లోకం కళ్ల ముందు సిగ్గు విడిచి అతన్ని అనుగమించగలదు? తనకే రెక్కలుంటేనా? ఇంక ఎటూ చూడకుండా తల్లిని, తండ్రిని, ఆకుల్ని, మిత్రుల్ని సమస్తమూ మరిచి అతని వెంట సహచారిణి అయి సేవ చేయదా? కానీ అబల. తన చుట్టూ చిన్న చిన్న వనకన్యలు చేరి పాడుతున్నారు, దీవిస్తున్నారు, లాలిస్తున్నారు. తన ఒంటి వంక గర్వంగా చూసుకుంది. ఎంతో సాఫల్యంతో, నిండుతనంతో తన వంక చూసుకుని పొంగిపోయింది. సూర్యుడు పైకి లేచి పెద్ద చెట్ల ఆకునీడల్ని మంట పెడుతున్నాడు. గుంపులు గుంపులుగా చిలకలు ఆకుపచ్చ మెరుపుల మల్లే ఎగిరిపోతున్నాయి. సీతాకోక చిలుకలు తప్పతాగి ఎండలో తూలుతున్నాయి. రంగురెక్కల్ని గర్వంగా గాలిలో చాచి సోమరిగా తేలిపోతున్నాడు గరుడు మబ్బుల మధ్య. మెల్లిగా పొట్టివైపోయే నీడల్ని సోమరిగా చూస్తూ శాంతంగా కూచుంది పువ్వు. బలంగా శక్తిని భూమి వేళ్లలోంచి తనలోకి లాక్కుంటూ. తన అందమంతా పోతేనేం? పరిమళం లేకపోతేనేం? కేసరాలు అవిసి ఒడలి తన పత్రాల మీదనే వాలిపోతేనేం? తన వైపుకి కాంక్షతో మధుపాలు చూడకపోతేనేం? ఇప్పుడు తన చూపు తన లోపలికి, తన జీవితానికి అర్థమే మారిపోయింది. తన లోపల కొత్త ప్రాణం కదులుతోంది. చోటు కోసం వెతుక్కుంటూ తన పక్కల్ని సాగతీస్తోంది. మధుపం తన నిండా విరజిమ్మిపోయిన పుష్పరజంతో పచ్చనై జారిపోయిన తన పత్రాల్ని ఎండ వెచ్చదనానికి అప్పచెప్పి తన చుట్టూ జరిగే సృష్టి ఉత్సవంలో తాను ఒక ముఖ్య పాత్రధారిణినేననే గర్వంతో, ఇంకేం కావాలి అనే స్థిమితంతో నిర్లక్ష్యంగా చూస్తోంది. క్షణమైనా ఆగక నిరంతరంగా అలల మీద నాట్యం చేసే సృష్టిలీలని. గాలిమీద చిందులు తొక్కుతోంది ఎండ. ఆకాశాన మధ్య మండిపడే భాస్కరుని కంటపడింది ఆ పువ్వు తల్లి. క్రూరంగా చూస్తూ ఎదుట నిలిచిన కాలం. పరిమళం లేని, మధువు లేని రంగు తప్పిన ఆ పువ్వుని అనవసరమని తల ఊపింది సృష్టి. రేకులు రంగు తప్పి ముడతలు పడ్డాయి. కేసరాలు ఒక్కొక్కటే ఊడి జాలిగా కింద ఆకుల మీద రాలి గాలి ఊపుకి తుమ్ములో పడ్డాయి. కాని దృష్టిని తన గర్భం వైపు తిప్పి తనని, తన అందాన్ని, ప్రపంచాన్నే మరిచింది పువ్వు. మబ్బుల నుంచి చివరి రంగుల్ని పిలుచుకుని సూర్యుడు ఎప్పుడు కడసారి సెలవు చెట్ల చివరి చిటారి కొమ్మల మీద గరుడుడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడో, ఎప్పుడు శాంతిగీతాల్ని వాయుకుమారులు పాడి కొమ్మల్లో కూర్చున్నారో, ఒక్క క్షణం విశ్రాంతి లేక తిరిగిన జీవులన్నీ ఎక్కడెక్కడ అన్ని వ్యావృత్తుల్ని వదిలి నీడల్లో ఒదిగాయో, పక్షులు, కోతులు తన తలపై గుబుర్లలో ఎప్పుడు మాటుమణిగాయో గమనించనైనా లేదు పువ్వు. వెతికి వెతికి మారుమూలల దాక్కున్న వెలుతురిని మింగేస్తోంది 1000 నాలుకలతో చీకటి. మొదటి నక్షత్రపు మిణుకుమిణుకులోంచి జారిన కాంతిరేఖ మీద కూర్చుని వచ్చి నిలిచాడు తన ముందు. తన పేరు పిలిచాడు. ఎవరు? అంది పువ్వు. కాని తెలుసు తనకి. గజగజ వణికింది. చుట్టూ చూసింది ఏడుస్తూ. రా అన్నాడు. నా పాపాయి అంది. నీ ప్రాణాన్ని నీ పాపాయికిచ్చి నాతో రా అన్నాడు నవ్వుతో. ఎట్లా రాను అని అరిచింది చివరి అరుపు. తన చేతిని పట్టుకుని కన్నీళ్లు తుడిచాడు. చూడు అన్నాడు. లోకమంతా పెద్ద వెలుగు. అన్ని రూపాల్ని, భిన్నత్వాల్ని తనలో కరిగించుకుంటున్న మెత్తని వెలుగు. నేలమీది ఎండిటాకుల నుంచి ఆకాశాన నక్షత్రాల దాకా అన్నింటినీ ఏకం చేసే దివ్యకాంతి. అంతా అంతా ఆ వెలుగంతా అతను. అన్ని చోట్ల అతను. పొట్టలోని ఆకళ్ళని నింపుతో
పట్టుకు చీల్చుకు తింటో, చీకట్లో దాక్కుంటో, పిల్లలకి రసం తాగిస్తో, చంపుతో, ఏడుస్తో, నవ్వుతో, కోపంతో, దూకుతో, ఆనందంతో ఊగుతో, ప్రతిమూల అతను. తన పాపాయిని లాలిస్తో, తాగిస్తో అతను. నవ్వుతో తన వార్ధక్యం, నిరర్థకత్వం, ఎండుతనం అంతా పోయి, బాల్యం, యవ్వనం, బలం, సంతోషం, మాతృత్వం, ప్రేమ అన్నీ అతను ముందు అర్పించి మొక్కింది. అతని చెయ్యి పట్టుకుని అనంతాకాశంలోకి ఒక్క దూకు దూకింది. ఇంకా భయమనేది లేదు, విచారం లేదు, సందేహం లేదు. సమస్తమైన ప్రపంచంతో, కాలంతో అతి సన్నిహితుడతను. అతని వేళని పట్టుకున్న తననింకా ఏ మూల ఏ రూపంతో నిలిపినా ఆ కొత్త ఉండదు. తన కోసం చేతులు చాచి ఉంచాయి. చిరునవ్వులు వెలిసి ఉంటాయి. తన ఆగమనం కోసం గొప్ప విలువలుంటాయి. ఆకాశంలో తేలుతో భక్తితో అతని మొహం వంక చూసి పక్కున నవ్వింది, ఆనందాన్ని అణుచుకోలేక. చలంగారు తన ఆత్మకుంచెతో స్త్రీ జీవిత క్యాన్వాసుపై సృష్టిలీలను చిత్రిస్తే అది కాలానికి అతీతంగా చిరస్థాయిగా నిలిచిపోయే కళాఖండమైంది. మరో మంచి కథతో మనం మళ్ళీ కలుసుకుందాం. వారం వారం నా కథలు విని ఆదరిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు. నా కథా పఠనం మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సూచనలను కామెంట్ల రూపంలో అందించండి. థ్యాంక్ యూ.